ఓం శ్రీమాత్రే నమః. రథసప్తమి పూజా విధానం విశిష్టత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం రథసప్తమి ఆదివారం. అది జిల్లేడు ఆకులు రేగిపళ్ళతో ఇలా చేస్తే మీకు 7 జన్మల పాపాలు పోతాయంట. సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారం. సూర్య భగవానుడిని ఇలా పూజిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయంట. ఇది మన పండితులు జ్యోతిష్యులు చెప్తున్న విషయం. రథసప్తమి 2026 పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూమిపై నివసించే సమస్త జీవరాశికి ప్రాణశక్తి, ఉత్తేజాన్ని ప్రసాదించే అధినాయకుడు సూర్యుడు. అందుకే బాణుణ్ణి ప్రత్యక్ష దైవంగా పేర్కొంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్య ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరీ ముఖ్యంగా రథసప్తమికి మరింత విశిష్ట ఉందని చెబుతున్నారు. మరి ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడు వచ్చింది, దాని ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజు మనం స్నానం ఎలా చేయాలి, సూర్య భగవానుని ఎలా పూజించాలి అనే వివరాల కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఏటా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా పిలుస్తారు. దీనినే సూర్య జయంతి, అచల సప్తమి, విధాన సప్తమి అనే పేర్లతోనూ పిలుస్తారు. ఈ పర్వదినాన సూర్యుడు ఉత్తరాయణం వైపు ప్రయాణం సాగిస్తాడని, ఇప్పటి నుండి ఎండలు క్రమంగా పెరుగుతాయని చెబుతున్నారు. ఇకపోతే ఈ సంవత్సరం జనవరి 25వ తేదీ ఆదివారంతో కలిసి వచ్చింది. ఇది సూర్య భగవానుడికి అతి ఇష్టమైన రోజు. ఇది సప్తమి తిథి వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం రథసప్తమి మరింత ప్రాముఖ్యత ఉంటుందని మనకి గ్రంథాలలో చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు స్నానానికి చాలా ప్రాధాన్యత ఉందని పండితులు వివరిస్తున్నారు. స్నానం ఎలా చేయాలి అంటే, రథసప్తమి నాడు ప్రత్యక్ష స్నానం ఉంటుంది. దీనివల్ల 7 జన్మల పాపాలు, దోషాలు, దరిద్రాలు తొలగిపోతాయని ధర్మ సింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయంట. స్నానం ఎలా చేయాలంటే, ముందుగా రథసప్తమి రోజు అందరూ తలంట స్నానం చేయాలి. తరువాత ఆ తలస్నానం చేసినప్పుడు 7 జిల్లేడు ఆకులు, 7 రేగుపళ్ళను శిరస్సు మీద వేసుకొని స్నానం చేయాలంటారు. జిల్లేడు ఆకులు లేకపోతే 7 చిక్కుడు ఆకులు, 7 రావి ఆకులు అయినా తీసుకోవచ్చని చెప్తున్నారు. ఇలా జిల్లేడు ఆకులు, రేగుపళ్ళతో తలస్నానం చేయడం వల్ల 7 రకాలైన పాపాలు తొలగిపోతాయని చెప్తున్నారు. అంటే ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మల తారల్లో చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి. మనసుతో చేసిన, మాటతో చేసిన, శరీరంతో చేసిన పాపాలను పోగొట్టే శక్తి ఈ రథసప్తమి స్నానానికి ఉందని పండితులు చెప్తున్నారు. స్నానం చేసినప్పుడు చదవవలసిన శ్లోకాలు: ఓం సూర్యదేవాయ నమః అనే శ్లోకాన్ని 11 సార్లు చదివితే చాలా మంచిది. రథసప్తమి పూజా విధానం: తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరిచి జిల్లేడి ఆకులు, రేగుపళ్ళతో తలస్నానం చేయాలి. అనంతరం ఇంటి ఆవరణలో సూర్య కిరణాలు పడే చోట ముగ్గులు వేసుకోవాలి. ఆ తరువాత చిక్కుడు ఆకులతో, చిక్కుడు పూలతో, చిక్కుడు కాయలతో కలిపి ఒక మండపంలాగా తయారు చేసుకొని అందులో సూర్యదేవుని ఫోటో కానీ లేదా ప్రతిమ కానీ లేదా విగ్రహాన్ని ఉంచాలి. ఆపై ఆ చిత్రపటాన్ని గంధము, కుంకుమ పెట్టి ఎర్రని పుష్పాలతో అలంకరించాలి. అనంతరం ఆవు పాలతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి సూర్య భగవానుని పూజించాలి. చిక్కుడు కాయలతో రథం చేయలేని వారు కొబ్బరి పుల్లతో సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించి ప్రసాదం పెట్టాలి. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం కుటుంబ సభ్యులు అందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. సూర్యకిరణాలు పడే చోటు లేకపోతే మీ పూజ గదిలోని ఒక తమలపాకు తీసుకొని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీసి దాన్నే సూర్య భగవానుడిగా భావించి పూజ చేసినా సరిపోతుంది. ఈరోజు దానం చేస్తే అతి ప్రత్యేకమైన ఫలితం ఉంటుంది. దానం చేయవలసిన వస్తువులు: గొడుగు, చెప్పులు. ఆదివారంతో కలిసి వచ్చిన రథసప్తమి రోజున గొడుగు, చెప్పులు వంటి దానం ఇవ్వడం వల్ల జన్మల పాపాలు, దారిద్ర్యం, బాధలన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చని కొందరు నిపుణులు చెప్తున్నారు. ఓం సూర్యదేవాయ నమః. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.